సింగపూర్ గవర్నమెంట్ అనేది స్టాండర్డ్గా ఫర్ ది లాస్ట్ 6 to 7 decades. స్మాల్ కంట్రీ బట్ కన్సిస్టెంట్ డైనమిక్ అప్రోచ్. దానివల్ల ఏది కానీ ఒక పర్ఫెక్షన్ తీసుకొచ్చారు. బట్ మినిస్టర్స్ అయితే చాలా క్లియర్గా స్టడీ చేశారు. దీనికి సంతోషం. పంపించిన దానికి మళ్ళీ ఒక మోడల్తో వచ్చారు. మీరు చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ అని యాక్సెప్ట్ చేస్తూనే ఇది అమలు చేస్తే వాల్యూ అడిషన్ వస్తుంది, అమలు చేయకపోతే థియరీ అవుతుంది. ఉదాహరణకు సింగపూర్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియాకు మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలి ఇండియా గ్రోత్కి. మాది చిన్న కంట్రీగా మేము పెద్ద ఇవి చేయలేము. మాకుండే మేనేజ్మెంట్ రిసోర్సెస్ కానీ బ్యాండ్ విత్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కడో ఒక స్టేట్లో చేయగలిగితే అది మీరు ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పు కొంతవరకు దేశానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు వచ్చారు. అది మనకు సపోర్ట్ చేసిందని కూడా కారణం అది. దానికి కూడా కారణం ఫర్ ది లాస్ట్ 3 decades ఒక ట్రస్టెడ్ పార్ట్నర్స్గా వాళ్ళతో మనం ఉన్నాం. ఇంటిగ్రిటీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీ 8 మంది మంత్రులకి అదే మరి ఐటీ మినిస్టర్ కూడా ఆ సింగపూర్ కౌంటర్ పార్ట్ మినిస్టర్తో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. కాబట్టి ఆయన ఆ టాస్క్ ఫోర్స్లో వాళ్ళు గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తారు, వీళ్ళు ఏమేం కావాలనేది. దానిపైన నెక్స్ట్ లెవెల్ కమిటీ నేను అక్కడ ఒక షణ్ముగం హోమ్ మినిస్టర్ గారు మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఏదైనా కానీ నెక్స్ట్ లెవెల్ ఏదైనా ఇంటర్వెన్షన్ కావాలంటే ఇక్కడ మీరు చెప్పిన ఒక జిల్లా మీరే సెలెక్ట్ చేయండి. 8+1 ఉండే డేటా అంతా తీసుకొని ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పైలట్ మోడల్ ఏం చేయగలుగుతారో మీరే డిసైడ్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ మీకు అప్పచెప్తాం. అక్కడ చూసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ శాఖల వారీగా మన వాళ్ళు చేస్తా ఉంటే మీరు కూడా గైడ్ చేయండి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ 2 ఇంటిగ్రేట్ చేసి అక్కడ చేసిందంతా కూడా మీరు చూస్తే మనకొక పేరుతో మనం ఆర్టీజీఎస్ అన్నాం, వాళ్ళు అక్కడ ఇంకొక పేరు ఏదో పెట్టిన్నారు, దాంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో డిజిటల్ ఈజ్ ఎ కామన్. మీరు కానీ చేయగలిగితే యూనివర్సిటీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ఐడియాస్ని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ తీసుకోవడంలో ఎక్కడిక్కడ ఎస్ఓపీలు తయారు చేయడం అన్నీ చేశారు. 90 days మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఒక జిల్లా మీరు నేర్చుకునేది కంటిన్యూగా వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా వర్చువల్, రియల్ టైం ఈ 2 కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఓసారి మీరు చేసిందంతా కూడా వాళ్ళని కూడా వెట్టింగ్ చేయమనడం, వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఇస్తే అవి కూడా తీసుకొని మీరు దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇవి చేస్తూ మనం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కూడా చేయాలి. ఏదో సస్టైనబిలిటీ రావాలంటే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ చేసి ఇవన్నీ చేయాలి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకోండి. నాకు మీరు చేసిన పనికి నేను వాల్యూ అడిషన్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. మీరు బాగా చేస్తే మిమ్మల్ని అభినందించే పరిస్థితిలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. గుడ్ ఎక్స్పెరిమెంట్ యూ హ్యావ్ డన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది లాజికల్గా తీసుకపోతేనే సస్టైనబిలిటీ వస్తుంది, మనకు ఫలితాలు వస్తాయి. మనం చేసే పనులు చేస్తేనే ఆల్ కలెక్టర్స్ ఫోకస్ మీరు చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది జరిగితే మాత్రం వాళ్ళు పెట్టిన ఫీలింగ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి నేను అనేది మనం అనే మాట్లాడదాం. ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ టీమ్ బిల్డింగ్కి ఫస్ట్ స్టెప్ ఐ బదులు వి. ఈ రోజు నుంచి నాతో స్టార్ట్ కావాలి. మనం ఏది జరిగినా మనం చేసాం తప్ప నేను చేశానది రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడి నుంచి దీనికి ఒక పేరు కూడా పెడదాం. ఒక మార్పు మనం అందరం ఆలోచించారంటే 2047కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి. కానీ మనకు వేరే మార్గం లేదు. ఈరోజు డీఫంక్ట్ అయిన వ్యవస్థల్ని రివైవ్ చేసుకున్నాం. ఎకానమీని రివైవ్ చేయాలి. మనకు క్లియర్ కట్ ఒక గోల్, ఒక విజన్ ఉంది. ఇది సాధించాలంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, సమిష్టిగా పనిచేయడం తప్ప నేను ఒక్కడే చేస్తానంటే మాత్రం కుదరదు.
ఆ యాంగిల్ కానీ పై నుంచి కింది వరకు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ అవుతుంది. దీనికోసం మీ అందరినీ మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఎక్సలెంట్ డెసిషన్. ఈ 8 మంది ప్లస్ ఐటీ మినిస్టర్ గారు 3 పార్టీలు కూడా ఉంటాం. నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఉంటే వాల్యూ అడిషన్ ఇస్తాం. అల్టిమేట్ గా మీరు లాజికల్ గా తీసుకెళ్తారు. 15% గ్రోత్ రేట్ ఈజ్ ది అజెండా.